గల్లీలు ఇది మొత్తం వీలేదంట. వీళ్ళు కొన్నారేమో దుల్లపల్లి, కొన్నావరా దుల్లపల్లి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు నేను బయట వెళ్ళాలనుకున్నా. బయట నేను కాదు, మా జూనియర్ సాయి అని ఉంటాడు. అలా బర్త్డే ఈరోజు. మేము నలుగురు గుడికి పోవాలనుకున్నాం, కానీ బండి ఇప్పుడు వెళ్ళి చూస్తే కింద. నా బండి అయితే ఓకే, మా అన్న స్కూటీ ఉంటుంది కదా, అది ఫ్రంట్ టైర్ పంక్చర్ అయింది. రిపేర్ చేయడానికి పోవాలనుకుంటున్నా ఇప్పుడు. ఇంకా అది పంక్చర్ ఉంది. మొన్న ఒకసారి పంక్చర్ అయింది, దానికి రిపేర్ పంక్చర్ చేయించిన, కానీ మళ్ళీ అది పంక్చర్ అయింది. ఏందో ఏమో చూడాలి, కరెక్ట్ వేసిందో లేదో పంక్చర్ అడుగుదాం వెళ్ళి. ఇప్పుడు పోతున్నాం. తర్వాత ఇప్పుడైతే జస్ట్ పోయి వద్దాం, చూద్దాం దాన్ని. ఇగో మన బండి అయితే ఓకే ఉన్నది, కానీ కొద్దిగా దుమ్ము ఉంది. మనం దీనికి కవర్ వేపియాలా, కవర్ తీసుకుందాం. షోరూంలో కవర్ వేయలేడు. అడిగినప్పుడు లేకుండే అంట, అదే మనం కొనుక్కోవాలి బయట నుంచి. ఇప్పుడు బండి అయితే ఓకే ఉన్నది మనది. ఇది ఇంకో స్కూటీలో ఫ్రంట్ టైర్ ఇది అన్నారు, ఫ్రంట్ టైర్ పంక్చర్ అయిందని. పంక్చర్ ఉంది చేపియాలి ఇప్పుడు. ఇక అక్కడే ఉంది పంక్చర్ షాపు, ముంగట ఉన్నది. పోయి చూద్దాం మనం. ఆడ ఎంత అవుతుంది ఏమో బడ్జెట్, అక్కడ చెప్తాం మీకు. ఇక వచ్చినాం రిపేరింగ్ షాపు, పంక్చర్ షాప్కి. భయ్య చూస్తున్నాడు, చూసి చెప్తాడు ఏమైంది అని. మొన్న ఈ భయ్యనే చేసిండు రిపేరు, చూద్దాం చూస్తుండు. ఇగో టైర్ చేంజ్ చేయాలంట, పంక్చర్తో ఇప్పుడు కాదంట అది. ఈ రోడ్ కూడా చక్కగా లేదు. ఇప్పుడు పంక్చర్ చేసినాం అనుకో, రిపేర్ చేస్తే పంక్చర్ ఇంకా రాయల దుల్లపల్లి రోడ్ ఇప్పుడు మంచి లేదు. నేను బ్లాగ్లో చూపించిన కదా మీకు. ఇంకా స్కూటీ ఖరాబ్ అవుతుంది. ఇంకా దానికి రేపు ఎల్లుండి ఎట్లయినా పంక్చర్ అవుతుందని చెప్తున్నారు భయ్య ఏమో. సరే మీ ఇష్టం. ఇంకా టైర్ ఏం చేద్దామంటే టైర్ చేంజ్ చేపిద్దాం, తర్వాత మొత్తం బండి రైట్ అయిపోతుంది అంటే సరే ఓకే అన్న. నేను సిఎట్ టైర్ వేపిస్తున్నాం ముంగట. ఆడ ప్రైజ్ ఏమో 1600 అన్నాడు. ఫిట్టింగ్ దానికి ఇంకా 200 ఎక్స్ట్రా, మొత్తం టోటల్ 1800 అవుతుంది అన్నాడు. నేను అటు ఇటు చేసి కొద్దిగా బడ్జెట్ అంటే 17లో చేపిస్తా అన్నాడు. ఇది ఓకే అన్నాను, ఇంకా చేస్తుండు. వీడు హాయ్ చెప్పరా, వీడు సోమేశు మా జూనియరే. ఓకే అవుతుంది, తర్వాత చెప్తా ఇట్లా ఉంది. ऑयल है क्या भैया? हाँ ऑयल पक्का लगाना पड़ता है ऑयल? इसको लगाने से ना टायर जगह पे बैठता। ओके, बोल तो टायर फिक्स हो जाता है उसको? हाँ फिक्स नहीं हो जाता। हाँ, अब ये स्लिप मार के बैठ जाता। हाँ, ये मिट्टी रहेगा ना इसमें, हाँ, इससे गैप होगा ना, हाँ, तो एयर चला जाता। ओके। बोलते ये लगाए तो अपना ये बाहर नहीं आता? नहीं आता। ओके।
కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటా భయ్యాకి. नहीं तो हवा निकालते क्या? हवा निकाल के डाल देती जरूरत అంటే గాలి తీసి ఈజీ పోవచ్చు అనుకుంటున్నాను నేను. అంటే టైర్ వల్ల గాలి ఉంటుంది కదా, కొద్దిగా ప్రెషర్ ఎక్కువ అవుతుందేమో, తీస్తే కరెక్ట్ పోతుంది. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రో. వస్తుంది కనిపించింది. రాడ్ వచ్చేసింది బయట. రాడ్ వచ్చేసింది బయట ఇటు సైడు. అటు నుంచి కొడితే ఇటు సైడ్ రావాలి, అప్పుడు ఫిక్స్ అయిపోతాయి మన స్క్రూ అన్నీ అయ్యి. ఏమో మాట్లాడాలంటే మైక్ అటు సైడ్ పోతుంది, మీ సైడ్ పోతుంది, ఇటు సైడ్ ఇప్పుడు చేసిన. ఇప్పుడు వాయిస్ క్లియర్ వస్తుందేమో. ఇగో ఆడు బండి తుడుస్తుండే ఇప్పుడే. మంచి దూడు, ఈడు కూడా దూడు ఈడు ఇటు జోకు. బాగా దుమ్ము అంటే కవర్ తీసుకోవాలి స్కూటీకి, ఇంకా మన R15కి కవర్ వేసేది. రోడ్ పక్కనే ఉన్నది మన హాస్టల్ అక్కడే. ఇది దుమ్ము వెహికల్స్ బాగా పోతుంటాయి ఇటు. అదే ఇంకా ఏంటంటే ఇటే రోడ్ ఉంది కదా పక్కనే, రోడ్ కూడా ఇంకా రెడీ కావాలి. మొత్తం దుమ్ము ఏంది మన హాస్టల్ వైపు ఇటు వైపు వస్తుంటుంది. అందుకోసం ఏంది వెహికల్ పైన దుమ్ము బాగా పడుతుంది. మనం క్లీన్ చేస్తూ ఉండాలి మన బండిలు. అంటే మీకు బండి ఇష్టం ఉంటే పక్క మీరు క్లీన్ చేసుకుంటారు అట్లా. ఇప్పుడే ట్రాఫిక్ వెళ్ళిందేమో, బాగా వస్తుంది. ఇవో పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళు వచ్చి భయ యూట్యూబ్ ఛానల్ మీద అని అడుగుతుండు. అవునంటే వచ్చి ఇంకా మైక్ ముంగట అంటుండ్రు, హల్చల్ చేస్తాం దుల్లపల్లి మనదే అంటుండ్రు. ఏందో మరి మనమైతే పేమెంట్ చేసేద్దాం. భయ ఓకే చేసిండు. భయ క్యాబిన్ ఏమవుతానా ఓకేనా సబ్? ఓకే ఠీక్. భయ చెప్పిండు స్కూటీ అయితే ఓకే అంట. పట్టుకో. ఇప్పుడు పాటిల్ కూడా మనం చూస్తున్నాం. ఇక పేమెంట్ వేసేస్తే ఇప్పుడు స్కూటీని తీసుకెళ్ళి మంచిగా కడిగి 2 days అవుతుంది కదా బండి స్టార్ట్ చేయకుండా. స్టార్ట్ అయితే లేదు. నేను కూడా కిక్ చూస్తా. సరే అయితే వన్ సార్ అగో డబుల్స్ అండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు సెల్ఫ్తో స్టార్ట్ అవ్వట్లేదు, అందుకని ఎక్కువ ట్రై చేస్తున్నాం. అది ఊదడం అంటే పాటిల్ బ్రోకి అన్నీ తెలుసు ఊదడం. ఇటు సాయిగాడు జస్ట్ ఇట్లా దుబ్బ ఊదడానికి ఊదినట్టు ఊదాడు. ఎయిర్ బ్లాక్ అయినట్టుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మా వాడు సాయిగాడు కిక్ కొడదాం అంటుండో గట్టిగా. నా పేరు కార్తిక్ పోతరాజ్. నేను పోతరాజ్ చేస్తే ఒక్కోసారి అయ్యా. ఇంకో నా జానమాన ఉంటాడు, ఇగో ఆడ నా జానమాన ఉన్నాడు. ఏ క్లాస్ చదువుతున్నావురా? 5th. ఇగో ఇక్కడ మరి ఇప్పుడు క్లాస్ ఈరోజు స్కూల్ లేదా? పోలే మేము. ఎందుకు పోలే? ఊరి పోతున్నాడు. ఇట్లా రోడ్ పైన నించో. షాపూర్ పోతున్నాం. షాపూర్ పోతున్నారా? ఎందుకు పోతున్నారు షాపూర్? షాపూర్ ఎందుకు పోతున్నావు? బట్టలు కొనుక్కోడానికి. నా బర్త్డే వస్తుంది. నీ బర్త్డే ఎప్పుడు? బర్త్డే ఎప్పుడు?
ఈ ఈ మండే కాకుండా మనొచ్చే మండే. ఓకే ఓకే, నువ్వేం చదువుతున్నావురా? 4th క్లాస్. ఫోర్తా? సరే సరే, స్కూల్ పోలే, నువ్వు కూడా పోతున్నావు ఇంటికి? ఒక్కటి ఊరా మీరు? ఒకటే. చూడొచ్చు ఫ్రెండ్స్, మనము చిన్న ఉన్నప్పుడు అసలు నా దగ్గర ఫోనే లేకుండే, కాకపోతే వీళ్ళు 4th క్లాస్ 5th క్లాస్లోనే జియో ఫోన్ మెయింటైన్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత డెవలప్ అయింది మన జనరేషన్. ఇప్పుడు ఇగో ఇప్పుడు ఫోన్లు వాడుతున్నారు, ఫోన్ వాడుతున్నాడు, మళ్ళీ స్టిక్కర్ లవ్ అంట ఏదేదో అంట. మన అప్పుడు ఇవి లవ్ అవి మనకి ఏం తెలియకుండే, ఇప్పుడు కూడా తెలియదు. ఇగో ఈ కూరగాయలు అన్నీ నేర్పిస్తుండ్రు. మాదే గల్లీలు అన్ని. గల్లీలు ఇది మొత్తం వీలేదంట. వీళ్ళు కొన్నారేమో దుల్లపల్లి, కొన్నావరా దుల్లపల్లి? అప్కమింగ్ కొనిస్తా అంటున్నాడు మన దుర్గపల్లిని. సరే, ఏం ఛానల్? ట్రావెల్ విత్ పాటిల్. ట్రావెల్ విత్ పాటిల్. ట్రావెల్ విత్ పార్టీ. ట్రావెల్ అంటే తిరుగుడు. ట్రావెల్ అంటే తిరుగుడు మనం, దాని మీనింగ్. అవి కూరగాయలు చేయండి, ఏం చెప్పు? లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట ఉంటే గంట కొట్టండి. ఇటు పక్క యూట్యూబ్ చూస్తాడు నాకు తెలుసు. సరే ఓకే, చాలా అయిపోయింది. ఇక్కడ గుడికి పోయి వద్దాం. అక్కడ పోతాడు సాయి, తర్వాత మనం పోదాం. రైట్, పోరా రే సాయి. జాగ్రత్త బండి, నువ్వు కూడా జాగ్రత్త. బర్త్డే ఉంది ఈరోజు, ఓకేనా? ఎప్పుడు దాకా వస్తావు? ఒక 1 అవర్లో వస్తా. 1 అవర్. జాగ్రత్త.